బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్ తెలంగాణ మంత్రి కేటీఆర్ పై పలు ఆరోపణలు చేశారు. అయితే దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ మోసగాడు నేరస్తుడు సుకేష్ నాపై కొన్ని హాస్యాస్పదమైన ఆరోపణలు చేశాడని మీడియా ద్వారా తెలుసుకున్నారు. నేను ఈ పోకిరి గురించి ఎన్నడూ వినలేదు. అతని అర్థం లేని మాటలపై చట్టపరమైన చర్య తీసుకోవాలనుకుంటున్నాను. ఇటువంటి కామెంట్స్ విషయంలో మీడియా జాగ్రత్తగా ఉండాలని అభ్యర్థన అని ఆయన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్ తెలంగాణ మంత్రి కేటీఆర్ పై పలు ఆరోపణలు చేశారు. అయితే దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ మోసగాడు నేరస్తుడు సుకేష్ నాపై కొన్ని హాస్యాస్పదమైన ఆరోపణలు చేశాడని మీడియా ద్వారా తెలుసుకున్నారు. నేను ఈ పోకిరి గురించి ఎన్నడూ వినలేదు. అతని అర్థం లేని మాటలపై చట్టపరమైన చర్య తీసుకోవాలనుకుంటున్నారు. ఇటువంటి కామెంట్స్ విషయంలో మీడియా జాగ్రత్తగా ఉండాలని అభ్యర్థన అని ఆయన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ తెలియజేస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కేసుకు సంబంధించి అదేవిధంగా మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి సుకేష్ చంద్ర గవర్నర్ కు రాసిన లేఖ ఏదైతే ఉందో ఇప్పుడు తెలంగాణలో దుమారం రేగుతుందని చెప్పొచ్చు. ఇది రాజకీయ పరంగా చూసుకుంటే గనక కేటీఆర్ ను ఇరుకున పెట్టే ఒక లేఖగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఆ లేఖలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది, సుకేష్ తనకు సంబంధించి కవితకు సంబంధించి ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఆధారాలు తనకు ఇచ్చేయమని కవిత అదేవిధంగా కేటీఆర్ తనపై ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పేసి, అందుకు కావాలంటే 100 కోట్ల రూపాయల క్యాష్ అదేవిధంగా శంషాబాద్ సమీపంలో ల్యాండ్ కూడా ఇస్తాము అని చెప్పేసి ఎర చూపారని సుకేష్ తన లేఖలో గవర్నర్ రాసిన లేఖలో పేర్కొనడం జరిగింది. ఈ లేఖలో ఉన్న సారాంశం ఏతుందో అది మొత్తంగా చూసుకుంటే కనుక తెలంగాణలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఒక అంతర్గతంగా చర్చ అయితే జరుగుతుంది. ఇది పార్టీకి నష్టం కలిగించే దిశలో ఉంటుందా అని ఒక భయం కూడా పార్టీ నేతల్లో నెలకొంది. అదేవిధంగా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇలాంటి ఆరోపణలు పార్టీకి చెడు తీసుకొస్తారనే ఒక భయం కూడా వారిని వెంటాడుతుంది. ఈ భయాన్ని దూరం చేసేందుకు అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తనపై కుట్ర పన్నుతోంది అని చెప్పేసి కేటీఆర్ ఆరోపణ చేస్తున్నారో ఆ దిశలోనే ఏదైతే సుకేష్ చేసిన ఆరోపణలు తనపై ఇచ్చిన ఆరోపణలు అవుతున్నాయో ఆరోపణలపై ఒక ట్వీట్ చేయడం జరిగింది, దాన్ని ఖండించడం జరిగింది. ఏదైతే కావాలని తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారో ముఖ్యంగా సుకేష్ అనేవాడు ఎవరో తనకు తెలియదు, తన మీద చేసిన ఆరోపణపై తాను చర్యలు తీసుకుంటాను, చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా ఆయన కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి వార్తలు ప్రచురించే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి అని చెప్పేసి మీడియాను హెచ్చరించినట్లుగా కేటీఆర్ అందులో తన వాక్యాన్ని వాడడం జరిగింది. అదంటే ఇలాంటి జాగ్రత్త వహించాలి అని చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మీడియా తనకు వచ్చిన సమాచారాన్ని పంపిస్తుంది, సోషల్ మీడియా కావచ్చు అదేవిధంగా ఏ ఎలక్ట్రానిక్ మీడియా ఏదైనా ఏ మీడియా అయినా సరే వచ్చిన సమాచారాన్ని ప్రచురిస్తుంది. కానీ అక్కడ వాడే భాష ఏతుందో జాగ్రత్తగా ఉండాలి అనే భాష కొద్దిగా మీడియాను కూడా హెచ్చరించినట్లుగానే ఉంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే కేటీఆర్ మీద సుకేష్ చేసిన ఆరోపణలు ఏవైతున్నాయో ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఇది కేటీఆర్ సీరియస్ గా తీసుకున్నప్పటికీ చట్టపరమైన రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్. థ్యాంక్ యూ.